వెల్కమ్ టు ఆంధ్ర టు తెలంగాణ రైడ్ 3. ఇక్కడ నుండి మనం తెలంగాణలోకి ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ నుండి భద్రాచలం 100 కిలోమీటర్స్ ఉంది. టైం 6 అవుతుంది. సాయంకాలం సంధ్యావేళలో అలా బైక్పై ఒంటరిగా చల్లని గాలి, అడవి అందాలు, పశువుల పలకరింతలు, పంట పొలాల పసినవ్వులు, సూర్యుడు చెప్పే టాటా బాయ్ బాయ్ మధ్య మనసు తేలియాడుతూ చుట్టాలు అనిపించే చిన్న చిన్న పల్లెటూర్లు, వీటన్నిటిని దాటుకుంటూ మళ్ళీ వెళ్ళి రావా అని పిలిచే రోడ్లు, వీటన్నిటికీ కాలం మర్చిపోవచ్చు. కానీ నేను అనే ఈ జ్ఞాపకం గుండె లోతుల్లో పదిలంగా ఉంటుంది. ఈ అందమైన నా ప్రయాణంలో జీవితంలో నేర్పిన పాఠాలు ఎన్నో మరెన్నో. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అడవి తల్లికి నాకు జన్మ సంబంధం ఉందని. జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా అడిగితే నువ్వేం చేసావని నవ్వుతూ ట్రావెల్ అని చెప్తా. ఆ ధైర్యం నాకు ఈ అడవి తల్లే ఇచ్చింది. ఇక్కడ గిరిజనులు ఉండే ఊర్లు, వాళ్ళు కట్టుబొట్టు, వాళ్ళ సాంప్రదాయం అన్నీ అడవి తల్లికి అందాన్ని కలబోస్తున్నాయి. ఇక్కడ ఉండే స్వచ్ఛమైన గాలి వల్లనేమో తెలియదు కానీ వీళ్ళ మనసు కూడా ఈ అడవి తల్లి పంపే గాలిలా స్వచ్ఛమైందే. ఈ అడవిని ఇన్ని తరాలుగా కాపాడుతున్న ఈ అడవి బిడ్డలకు ఇదే నా సలాం. నేను ఈ ప్రయాణంలో కంటికి కనువిందు చేసే దృశ్యాలను ఈ ప్రయాణంలో ఎన్నో చూశాను. అవన్నీ మీకు చూపించడం కష్టం, కానీ ప్రయత్నం చేయడం నా ధర్మం. సిటీలో ఉండే మనం ఒక్క చెట్టును పెంచే విర్రవీగుతుంటే ఇన్ని చెట్లను కాపాడిన వీళ్ళు మనల్ని చూసి ఏమనాలి? డబ్బు ఆడే చదరంగంలో అడవి బిడ్డల్ని మనం చూడనందుకేమో ఇంకా ఏడవమ్మ పచ్చగా ఉంది. ఈ అడవి తల్లి కోసం ఈ బిడ్డలు జీవిస్తున్నారా, జీవితాన్నిస్తున్నారా నాకు అర్థం కాలే. నా ఈ ప్రయాణంలో నేను చూసిన గొప్ప త్యాగ యోధులు ఈ అడవి బిడ్డలే. ఇప్పుడు నన్ను కమ్మేస్తుంది ఈ చీకటి. చిరుకాంతి దూరమైన
ఈ చీకటి నన్ను తనతో నడిపిస్తుంది. ఈ చీకటిని గెలవాలని వెలుతురుని గెలవాలని చీకటి పోటీ పడుతున్నాయి. పగలు రాత్రి వీటితో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఏది గెలిచిందని అడిగితే ప్రకృతి నాకు ఇచ్చిన సమాధానం, ఎవరి సమయంలో వాళ్ళు గెలిచారు. అందుకే ఓటమి వచ్చినప్పుడు భయపడకూడదు, విజయం వచ్చినప్పుడు గర్వపడకూడదు. అన్నిటికీ కాలమే సమాధానం. నైట్ పూట అడవిలో జర్నీ చేసేటప్పుడు 30-40 కంటే స్పీడ్గా పోకూడదు. నాకు అర్థమైంది. ఎందుకంటే సడన్గా బర్రెలు వస్తున్నాయి, సడన్గా గుంతలు ఉన్నాయి. రోడ్డు పైన పోయేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ద బెస్ట్. సూర్యుడు పోయిందంటే జర్నీ చేయకపోవడమే మంచిది. ఈ రాత్రి టైంలో కొన్నిసార్లు కొన్ని మైళ్ళ దూరం పోయినా ఒక బండి కూడా రాలే. ఆ టైంలో భయాన్ని బట్టల్లోపే దాచిపెట్టి పోతూ ఉండడమే. భద్రాచల తోరణం. ఆ రాములవారితోనికి పోతుంటే గోదారమ్మ తన పైనుండి నాకు దారి ఇచ్చినట్టు అనుభూతి కలుగుతుంది. రాత్రి వెలుగుల్లో రహదారి ఆ రాములు వారే గోదారమ్మతో కలిసి దారి చూపుతున్న వైనం. దారికి మనం పెట్టిన పేరే బ్రిడ్జ్. అందమైన గోదావరి వేల మైళ్ళు దాటి రాములవారి పాదాల చెంతకు చేరుకున్న వైనం కదా. గోదావరి దాటినం, భద్రాచలంలోకి అడుగు పెట్టేశాం. భద్రాచలం బ్రిడ్జిపై చీకట్లో కరెంటు వెలుగులు గోదావరమ్మకి పూలమాలలాగా వేలాడుతుంది. రాత్రి వేళల్లో కాలక్షేపమా, కంగారు పరుగుల, వీళ్ళకే తెలియాలి. రహదారి రాకపోకల మధ్య రాత్రి భద్రాచలం.